అయితే శ్రీనివాస్ గారు, మరి మీకు ఇక్కడ ఎంత చదువుకున్నారు, దాని తర్వాత 13 రోజుల గ్యాప్ వల్ల ఒక ఎస్ఐ పోస్ట్ మిస్ అయ్యారు, ఒక ఒక పెద్ద కాస్ట్ అవడం వల్ల ఎన్ని కోల్పోయారని మీరు ఫీల్ అవుతున్నారు? లేదు, ఫీల్ అవ్వను. లేదు, ఫీల్ అయ్యారు, దానికోసం పోరాడారు, అది కూడా అవ్వలేదు, వదిలేసేయండి. ఆ తర్వాత లాస్ట్ చదువుకున్నారు. ఇక్కడ ఇంత బాగున్న టైంలో మీరు అమెరికా ఎందుకు వెళ్ళారు? అంటే ఇది ఏ సంవత్సరం? అప్పుడు 92. అప్పుడు ఏమైందంటే ఈ బిజినెస్ల వల్ల ఫైనాన్షియల్ బర్డన్స్. ఎస్ వి ఫేస్డ్. అప్పుడు కూడా మనోధైర్యాన్ని ఎప్పుడు కోల్పోలేదు. అందుకే నేను నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నా, మనోధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దురా. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఇఫ్ వీ ఫైట్, డెఫినెట్లీ వీ గెట్ ఇట్ బ్యాక్. Or they are too late, but we will achieve. అదే దృక్పథంతో ఐ ట్రైడ్. మీకు ఒక వింతైన విషయం చెప్తాను. ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాం టు టేక్ అడ్వైస్. ఏమని, యుఎస్లో ఎట్లుంటుందని తెలుసుకోవడానికి ఇద్దరం కలిసి ఇట్లాగే వెళ్ళి కూర్చొని మాట్లాడాం ఆయనతోని. ఆయన మమ్మల్ని హాల్లో కూర్చొని పెట్టి లోపలికి వెళ్ళి వచ్చాడు. ఆ రోజు చెప్పాను తనకి, చూడు నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ రాదని. ఆయన ఇంట్లోకి వెళ్ళినంతసేపట్లా దట్ ఈస్ వాట్ శ్రీనివాస్ చెప్పాను. ఆయన నెగిటివ్ ఇస్తాడు ఆన్సర్. వచ్చిండు, నెగిటివ్ ఆన్సర్ ఇచ్చాడు. మా కజిన్ ఆయన ఇప్పుడు ఈజ్ నో మోర్. సో ఆ తర్వాత ఫ్రెండ్స్, డోంట్ కౌంట్ యువర్ ఏజ్ విత్ నంబర్, you count age with your friends. Fantastic, Srinivas garu. ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇవాళ? నా టెలిఫోన్లో 8,000 మెంబర్స్ ఉంటాయి. నాకు నా అసిస్టెంట్కి వచ్చేవాడు కూడా, వాడు కూడా హ్యాపీగా ఉండాలి. నా దగ్గర పనిచేసే, ఐ ఆల్వేస్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్. ఐ నెవర్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్. గవర్నమెంట్ జాబ్ రాలేదనేది కాదు, వీ హ్యావ్ టు క్రియేట్ జాబ్స్. అందుకే రామోజీరావు గారు అంటే ఇష్టం. మీరు ఎన్ని జాబ్లు క్రియేట్ చేశారు? ఇప్పుడు కూడా ఉన్నాయి. టిల్ నౌ ఐ హావ్ ఫార్మసీ, మెడికల్ హాల్ ఉంది నాకు. ఓ 6-7 మంది పనిచేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి, అమెరికాకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అమెరికాకి ఎందుకు వెళ్ళాలి అంటే, సో ఆ డెబ్ట్స్ నుంచి క్లీన్గా, మోసం చేయకుండా, ఎవరిని చీట్ చేయకుండా, అడగకుండా పైకి రావాలంటే కష్టపడి పనిచేయాలి. 1:26 ఎట్ దట్ టైం. $1 $26. 26కి వెళ్ళిపోతే మరి ఇప్పుడు 80 రూపీస్కి వెళ్ళకుండా ఎందుకుంటారు? ఎస్. అయితే ఆయన నెగిటివ్ ఆన్సర్ ఇచ్చాడు కదా, దానికి నేనేమన్నాను తెలుసా? ఆయన పేరు వెంకన్న. ఐ ఆల్రెడీ decided. I purchased the ticket, air ticket also I purchased. Just I was enquiring that ఏముంటుంది, ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి, అడ్వైస్ కోసం మీ దగ్గరికి వచ్చాను. ఆయన అప్పటికే వెళ్ళొచ్చారు. వాళ్ళ సన్ అక్కడ సెటిల్, అక్కడ ఉన్నాడు, గ్రీన్ కార్డ్ ఉంది, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా అని వెళ్ళొచ్చాం. ఆయనకి చెప్పిన జవాబు ఏందో, శివ, యు నెవర్ హర్డ్ ఇన్ యువర్ లైఫ్. ఫ్యూచర్లో కూడా ఎవరితో నేను చెప్పిన జవాబు చెప్పండి. ఏం చెప్పినంటే, అన్న నేను డిసైడెడ్, నాకు వీసా వచ్చి 6 నెలలు అయింది, నేను టికెట్ కూడా కొన్నాను. ఒకవేళ అడుక్కునే పరిస్థితి వస్తే నేను యూఎస్లో పోయి అడుక్కుంటానా. ఎందుకో తెలుసా? ఆడ $1 ఇస్తే ఈడ $26 అన్నా, కానీ వెళ్ళేది ఖాయం అని చెప్పిన ఆయన. ఆన్ ఫేస్ ఐ టోల్డ్ హిమ్. దట్ ఈస్ వాట్. ఆ ఐడియాలజీ అట్లా ఉండాలి. అదే మేడం, ఆయన అప్పుడు అమెరికా వెళ్ళాడు. ఆ టైంలో మీరు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు? ఏం లేదు అంటే పిల్లలు చిన్నవాళ్ళు, ఇప్పుడు చదువుకునే ఏజ్ కదా పిల్లలకు. ఇద్దరు కలిసి ఉండి మనం చదివించి వాళ్ళ బాగోగులు చూడడం చేయడం, ఇద్దరుంటే వేరే ఉంటుంది. ఇక ఒక్కదాన్ని ఇది చేయాలని కొంచెం అప్పుడు బాధేసేది. కానీ మా బావగారు ఎప్పుడు కూడా నన్ను అట్లా బాధపడనీయకుండా చూసుకున్నారు. వెరీ నైస్.
ఫ్యామిలీ అందరూ కూడా అట్లే చూసుకుంటారు. మొత్తానికి అమెరికా వెళ్ళిపోయారు సార్. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నువ్వు బాధపడేది అంటున్నావు. ఎవ్రీ వీక్ పేమెంట్ వస్తుంది కదా, ఎవ్రీ మంత్ పేమెంట్ పంపిస్తా కదా, ఇంకెక్కడ బాధలు. ఓకే, అన్ని డబ్బుతోటి మనం నా దృష్టిలో డబ్బు ఒక్కటే కాదు. అదే అంటున్నా, డబ్బుతోటి కాదు కదా అన్ని. కరెక్ట్. మన ప్రేమించి పెళ్లి చేసుకుని దాదాపు ప్రేమించి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోని వదులుకొని అమెరికా పోవడానికి కూడా తెగించిందామా? నాట్ ఓన్లీ తెగించుడు, షీ గివెన్ త్యాదించింది. ఇది కరెక్ట్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అందుకే మా అమ్మ కూడా కొంచెం బాధపడ్డారు. కానీ తన అమ్మకి ఏం చెప్పారంటే, నేను ఒక్కరిని కష్టపడితే ఇంట్లో 15-20 మంది ఉన్నారు, నేను ఒక్కరిని ఒక 4 ఏళ్ళు కష్టపడితే ఇంతమంది బాగుపడతారు కదా అని అమ్మకు వాగ్దానం చేసి మరి వెళ్ళిండ్రు. సూపర్. అంటే మీకు అప్పటికే తెలుసు నేను ఒక్కడిని కష్టపడితే 15 మంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంత తెలిసిన మీరు బిజినెస్లో ఎలా డెబ్ట్స్ పడ్డాయి? ఇంతమందిని అప్పుడు కూడా ఏమైంది, వీ బ్రాట్ 2 acres ల్యాండ్. ఆ రోజులో మా అన్నయ్య చేసిన స్టెప్కి అసలు ఆ 2 acres మాకుంటే ఇక్కడే ఉండేవాళ్ళం, ఏ అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేకుంటుంది. ఓకే. మా అన్నయ్య అయినా నేనైనా నాన్నగారి నుంచి ₹1 ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోలేదు. ఆ వాళ్ళు సంపాదించిన ఆస్తులను ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. టిల్ నౌ. వెరీ నైస్. అందుకనే ఆ వాయిస్, ఆ గట్టితనం, ఆ పొగరు వస్తుందంటారా? అంటే నువ్వు ఎప్పుడైతే మన దగ్గర తినటానికి, ఉండటానికి, మాట్లాడటానికి ధైర్యం కావాలంటే వెనకాల గట్టి దన్ను అది మీకు ఉంది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారని అడుగుతున్నాను. అంటే ఇక్కడ ఇంటర్వ్యూలో మాట్లాడటం కాదు, మీరు బయట కూడా ఇలానే మాట్లాడతారు కాబట్టి బయట కూడా ఇలానే మాట్లాడతారు కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా.